కర్నూలు జిల్లా కోసగి మండలం దుద్ది గ్రామంలో మామను అల్లుడు హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. చిన్న భూంపల్లి గ్రామం దుద్ది గ్రామానికి చెందిన గోవిందయ్యకు తిప్పమ్మ అనే మహిళతో వివాహమై వారికి 3 కూతుర్లు 2 కొడుకులు సంతానం. అందులో పెద్ద కూతురైన వీరేశమ్మను కోసగి మండలం చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన కొలిమి నరసింహులకు ఇచ్చి వివాహం చేశారు. కానీ మద్యం త్రాగడానికి అలవాటు పడ్డ నరసింహులు మద్యం సేవించినప్పుడు విచక్షణ కోల్పోయి దురుసుగా ప్రవర్తించేవాడు. గోవిందయ్య తన కుటుంబం సభ్యులు మరియు అల్లుడైన నరసింహులతో కలిసి కోల్మాన్పేటకు బంధువుల పెళ్లికి వెళ్లారు. గోవిందయ్య దుద్ది గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అల్లుడైన నరసింహులు కూడా దుద్ది గ్రామానికి వచ్చాడు. తర్వాత ఇద్దరు మద్యం సేవించిన తర్వాత నరసింహులు తన మామైన గోవిందయ్యతో పెళ్లి దగ్గర ఉన్న నా భార్య వద్దకు వెళ్తాను అని చెప్పగా అందుకు మామైన గోవిందయ్య నరసింహులతో నీ భార్య దగ్గరికే పోతావో లేక ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి పడుకోవడానికి పోతావో, నీకు మా కూతురుని ఇచ్చినప్పటి నుండి మా కూతురుకు మనశ్శాంతి లేకుండా బంధువుల మధ్య మర్యాద లేకుండా పోయింది అని తిట్టగా నరసింహులు కోపంతో అవమానకరంగా తిడతావా అని మంచం మీద కూర్చున్న గోవిందయ్యను తోసి ఎదపై కూర్చొని గొంతు నిలిమి హత్య చేశాడు. ఈ సంఘటన గురించి మృతుని భార్య తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోసగి సర్కిల్ సిఐ మంజునాథ్ దర్యాప్తు చేపట్టారు. నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ నరసింహుడు మొదటి నుంచి కూడా కొంత చెడు సమాసాలకి మద్యానికి బానిస అయిపోయి అప్పుడు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ మద్యానికి డబ్బులు అడుగుతూ ఇచ్చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలోనే సమీప బంధువుల యొక్క పెళ్లి కోల్మాన్పేటలో ఉండడంతో ఆ పెళ్లి కోసం అని చెప్పేసి తను భార్యతో పాటు వాళ్ళందరితో పాటు కలిసి వచ్చినాడు. నిన్న ఈవినింగ్ కోల్మాన్పేట నుంచి దుద్ది గ్రామానికి వచ్చి వాళ్ళ మామ అక్కడే ఉంటే మామతో డబ్బులు ఇప్పించుకొని తాగడానికి అని చెప్పేసి డబ్బులు తీసుకొని మామ అల్లుడు కూర్చొని తాగుతున్నారు. నిన్న మధ్య నైట్ తాగుతున్న క్రమంలో మామ అల్లుని అయినటువంటి నరసింహుడిని మందలించినాడు. ఈ విధంగా తాగుతూ ఉండి నువ్వు చేసుకుంటావు అంటే సంసారం ఎట్లారా అని చెప్పి కోపంతో దండించడంతో నన్నే దండిస్తావా అని చెప్పేసి నరసింహులు కోపంతో ఇమీడియట్ గా తన మామూలు మంచం మీద ఉన్నటువంటి వాడిని అదేవిధంగానే మంచం మీద పడివేసి ఎదలపై కూర్చొని గొంతు నులిమి చంపినాడు. సో చంపిన క్రమంలో మృతుడైనటువంటి అతనికి కంటి కింది భాగంలో బొటనవేలికి గొంతు మీద అంతా కూడా ఘాట్లంతా కూడా ఉన్నాయి. సో అది జరిగిన విషయము వాళ్ళందరూ కూడా వచ్చి విషయం తెలుసుకుని వాడిని ముద్దాయి నుంచి గట్టిగా మందలిచ్చేటప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి చూసి వాడు నరసింహులు అనే వ్యక్తి పరారైనాడు. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజరల్ గా ఏదైతే ఉందో అవన్నీ చేస్తాము. సో ఈ మర్డర్ యొక్క ముఖ్య కారణం ఏమంటే ముద్దాయి ఎవరైతే ఉన్నాడో చెడు సహవాసాలకు మద్యానికి బానిస కావడంతో మామ మందలించినందుకే ఆ కోపంతో